ప్రాంతం ఒకప్పుడు చాలా తండాలుగా, ఇప్పుడు కూడా తండాలుగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ ఈ స్వామివారి కృపకు పాత్రులై ఎంతోమంది ఆర్థికంగా ఎదిగారు, సుభిష్టంగా ఉన్నారు. సంతానంతో కానీ, విద్యతో కానీ, సంతానంలో విద్యలో కానీ, రాజకీయంలో కానీ, వ్యాపారపరంగా చాలా లాభసాటిగా ఉన్నారని చెప్తుంటూ ఉంటారు. అసలు వాస్తవికంగా ఈ గిరిజనులకి ఈ దేవాలయానికి ఉన్న సంబంధాలు ఎటువంటి అంటారు? స్వామివారు తిరుమలనాథుడు అంటే తిరుమల కొండ మీద ఉండేవాడు. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామికి ప్రియ శిష్యుడు ఈ హాథీరాం బాబా. ఆయన గిరిజనుడు కాబట్టి ఆ స్వామి ఆ తిరుమల మీద ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి అనుంగు శిష్యుడైనటువంటి హాథీరాం బాబా మాదిరిగా ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి తండాలలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుమలనాథ స్వామిని సాక్షాత్తు వారి శిష్యులు, వీరంతా కూడా వారి శిష్యులుగా నిత్యము సేవిస్తూ ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తూ పౌర్ణమి రోజున మరి అమావాస్య రోజున నిద్రలు చేస్తూ వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని వాళ్ళు ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు పొంది రాజకీయంగా పెద్ద ఎత్తున ఎదిగి వాళ్ళంతా సుఖంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి మనకు దాఖలాలు ఉన్నాయి.